అందరికీ జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం ఇంకా స్టార్ట్ అవుతున్నామండి. మనమైతే ఏదైతే కళ్యాణానికి ఏమేమి సామాన్ తీసుకుంటున్నామో అన్నీ మీకు ముందుగానే చూపించాను కదా. ఇంకా అన్ని కార్లు సెట్ చేసేసుకుంటున్నాము. ఇవి మాత్రం స్వామివారి కళ్యాణానికి మాలలు తీసుకొచ్చారు మా హస్బెండ్. తర్వాత అందులో చీరలు, బియ్యము అలాంటివన్నీ వస్తువులు పెట్టుకున్నాము. ముందు సీట్లో మైక్ సెట్ ఉంది కదండి. ఆ మైక్ సెట్స్ అన్నీ ముందు సీట్లో అరేంజ్మెంట్ ఇప్పుడు నెక్స్ట్ చేస్తారనమాట. తర్వాత వచ్చేసి తను నా కూతురు, పేరు యశస్విని. తను వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేస్తుంది, తనకి తన తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు మనము శ్రీవారి కళ్యాణానికి తీసుకెళ్తున్నాం కదా. ముందు కారులో వెనకాల పెట్టాను ఫ్లవర్స్, కానీ ఎండ కొడుతుందని చెప్పి ముందుకు తీసుకొచ్చేసాను అనమాట. తర్వాత చూడండి లోపల కార్లో ఎలా సెట్ చేసుకున్నారో. పాపం మా వల్ల మా పిల్లలకు కొంచెం ఇబ్బందిగానే అయ్యింది ఆ మైకులు పెట్టుకొని కూర్చోడానికి. ఇక మనము స్వామివారి ఆలయానికి దగ్గరలో వచ్చేసాము. ఇది మన కళ్యాణ మండపం అండి, ముందు ఉంది. ఓకేనా, అవన్నీ అప్పగించేశారనమాట మా హస్బెండ్. ఇక్కడ సామాన్లన్నీ గుడి అధ్యక్షులు వచ్చారు, అన్నీ చూసుకొని వాళ్ళకి అప్పచెప్పేశారనమాట. ముందు వెళ్ళి అక్కడ పేరు కూడా రాయించమని చెప్పారు. సరే అనేసి ఆ మైకులు ఇచ్చేసి పేరు రాయించుకున్నారు. ఇంకా కళ్యాణం స్టార్ట్ అవ్వలేదు, ఇంకొక 10-15 నిమిషాలు స్టార్ట్ అవుతుందని చెప్పేశారనమాట. మేము కూడా ఇంకా వడి బియ్యము అవి స్వామివారికి ఇచ్చిన బట్టలు, పూలు అన్నీ తీసుకొని స్టేజ్ మీదకి వెళ్ళిపోయాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఇక్కడ నుంచి చూడండి, అమ్మవార్లు ఇద్దరిని అయితే కూర్చోబెట్టారు, ఇటు సైడు స్వామివారిని కూర్చోబెట్టారు. ఇంకా ఏది స్టార్ట్ అవ్వలేదు. కొంచెం ఇంకొక 5-10 మినిట్స్లో స్టార్ట్ అవుతుందని చెప్పారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.